మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎర్ర ఎర్ర రుమాలు కట్టి అనే సాంగ్ చాలా వరకు ఫేమస్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు 70 మిలియన్ మాత్రమే ఉంది. రైట్ నో ఇప్పుడు 180 మిలియన్ క్రాస్ అయింది ఆ సాంగ్. సో మల్లమ్మ అసలు జర్నీ ఎలా ఉంది, ఆవిడతో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అక్క. హాయ్ అమ్మ. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా లేదా ఇంకా అట్లాగే ఉండిందా? చేంజ్ అంటే జర కొంచెం బెటరే పిల్లలకి. ఇంకా నేను అవి వాళ్ళు అడిగినవన్నీ ఇప్పిస్తున్నా. భర్త లేరు అని చెప్పినప్పుడే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆయన చనిపోయిండు. చాలా మంది ఈ పాట చూసిన తర్వాత పాట గురించి నీకు ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి రామ్మ అంటారు, ఒకసారి మాట్లాడదాం అమ్మ అంటారు. ఇబ్బంది అనిపిస్తోందా? ఇబ్బంది ఆడ అప్పటికి ఇప్పటికి నీకు ఇచ్చే డబ్బుల్లో ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఇచ్చేటోళ్ళు ఇస్తారు. పాటకి ఎంత తీసుకుంటున్నావు? కొందరు 2500కి వాళ్ళు వాడిచ్చారు. నావి గిట్ట 2500కి తీసుకున్నారు. పెద్ద పెద్ద సింగర్లే 10-15కి వాడుతారమ్మా. నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసే వాళ్ళందరూ బాగానే ఉంటారంటారు. బాగానే ఉంటారా? టోల్గేట్ అమ్మ వాళ్ళదే కోసినాం. ధరలు లేవని చెట్టు కింద పోసినాం. అట్లా ఇబ్బంది అవుతుంది. ఎంత ఇస్తారు కూలి పనికి వెళ్తుంటే? 200, 250, 300 ఇస్తారమ్మా. మీ పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్పాను, వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నీ పేరేంటి? సింధు యువరాజ్. అందరికి ఎస్ అని పెట్టేవండి పేర్లు. మా ఇంటి పేరు మేడం అది. డాడీని తెలుసా, గుర్తున్నారా నీకు? గుర్తు. నీకు ఎంత ఏజ్ లో డాడీ చనిపోయారు? 6 అనుకుంటా. ఇప్పటికి బాధ అనిపిస్తుంది. సరే మీరు ఎవరు పాటలు పాడరా? అమ్మలాగా సింగర్ అవరా? ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఏడికొతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమాలు కట్టి. రీసెంట్ టైమ్స్ లో బొంబాయికి రాను పాట బాగా వైరల్ అయింది కదా. అద్దాల మేడలున్నాయి, మేడల్లా మంచి సీరలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రావే. రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా గెస్ట్ ఎవరంటే, బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది ఆవిడ పరిస్థితి చూసి మేము కూడా హెల్ప్ చేస్తామని చాలా మంది కైండ్ హార్టెడ్ గా మెసేజ్లు పెడుతున్నారు. సుమన్ టీవీకి కాల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి తనని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, తనకు కొంచెం హెల్ప్ అవుతుంది అనిపించింది. అందుకే ఈ రోజు మళ్ళీ పిలిపించాను స్టూడియోకి. సో ఎర్ర ఎర్ర రుమాలు కట్టి అనే సాంగ్ చాలా వరకు ఫేమస్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు 70 మిలియన్ మాత్రమే ఉంది. రైట్ నో ఇప్పుడు 180 మిలియన్ క్రాస్ అయింది ఆ సాంగ్. సో మల్లమ్మ ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, ఎంతో మంది హార్ట్స్ని సొంతం చేసుకున్నారు. రైట్ నో నాతో పాటు స్టూడియోలో మల్లమ్మ గారు ఉన్నారు. అసలు జర్నీ ఎలా ఉంది, ఆవిడతో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అక్క. హాయ్ అమ్మ. ఎలా ఉన్నావు? బాగుంటా. సుమన్ టీవీకి తెగ కాల్స్ మెసేజ్ చేసేస్తున్నారు. నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? నాకేమనిపిస్తుందమ్మా, మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఓకే. నువ్వు ఫోన్ చేసి చెప్పాను, మళ్ళీ ఒకసారి రమ్మంటే పోయి వస్తామని మళ్ళీ వచ్చావు. ఎందుకు పిలిచాను ఏంటనేది కూడా ఆలోచన లేదు, నేను రమ్మన్నాను వచ్చావు అంతేనా? అంతే. సరే, ఇప్పుడు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, తర్వాత నీవు కొన్ని పాటలు పాడుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు. ఏం చెప్పారు బయట ఇంటర్వ్యూ చూసిన తర్వాత? ఏమైనా చెప్పారు ఎవరన్నా? ఏమంటారు, నీ ఇంటర్వ్యూ చూసినాం, మొత్తం నీ గురించి తెలుసమ్మా, అయ్యో మాకు బాధ అనిపించిందమ్మా అట్లా అంటారు. అలా అంటున్నారు. ఓకే. మీ ఊర్లో ఏమంటున్నారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత? బాగానే ఉంది, కాకపోతే ఇంకా గట్టిగా మాట్లాడు, ఎందుకు బెదిరుకుంటావు అంటారు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ పెరిగారు కదా? ఎంత అయినమ్మా? 16,000 అయిండ్రు. 16,000. ఫస్ట్ మన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతో గుర్తుందా? 1700. 1700. ఇప్పుడు 16,000. ఎలా వచ్చారు 16,000 మంది సబ్స్క్రైబర్స్? వచ్చిరంగా అట్లా ఒకటి ఇట్లా. నేను పాట ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కదా, పాట పెట్టినట్లు ఈడ మనది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎక్కువ మంది చూసారు. పిల్లల మీద కొంచెం ఫోకస్ పెట్టి చూస్తారు. ఓకే. సరే, అప్పుడు పాట పాడావు. ఇప్పుడు చూసా, మన ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు 75 మిలియన్ ఉంది ఆ సాంగ్, నువ్వు పాడిన పాట.
ఇప్పుడు 170 మిలియన్ 180 మిలియన్ వచ్చింది. చాలా వ్యూస్ ఇంకా చూస్తున్నారు నువ్వు పాడిన పాట. చెప్తున్నారు ఎవరైనా ఇలా చెప్తున్నారా? చెప్తారు, తమ్ముళ్ళు చెప్తారు 170 పోతుంది ఇప్పుడు అంటారు. ఎలా అనిపిస్తుంది మరి నీకు? హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉంది కదమ్మా. ఇంకా నా పాట ముందుకు ఇంగితా ఎక్కువ అవుతుందని సంతోషమే ఉంది. చాలా మంది ఫస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఇలాంటి వాళ్ళని సుమన్ టీవీలో ఇంటర్వ్యూలు చేయండి అని చాలా మంచి మంచి కామెంట్లు పెట్టాను. ఫస్ట్ నేను సాంగ్ బాగుందని పిలిచి నేను ఇంటర్వ్యూ చేశాను. తర్వాత నువ్వు మాట్లాడిన తర్వాత నీ జర్నీ తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అనిపించింది. అవునమ్మా, నువ్వు చెప్పిన మాటలు బాగా నచ్చాయి కాబట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా పెట్టారు. అందుకే ఈరోజు మళ్ళీ నేను పిలిపించాను అనమాట. అయితే ఆ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్గా చెప్పావు కదా నీ పరిస్థితి మొత్తం అంతా కూడా. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా లేదా ఇంకా అట్లాగే ఉండిందా? చేంజ్ అంటే జర కొంచెం బెటరే పిల్లలకి. ఇంకా నేను అవి వాళ్ళు అడిగినవన్నీ ఇప్పిస్తున్నా. ఇంకా పాటలు నాకు అవకాశాలు వస్తున్నాయి కదా, ఇంకా అట్లా కొంచెం బాగానే ఉంది ఇప్పుడు, బెటర్ జర కొంచెం అప్పటికి ఇప్పటికి. సరే, చాలా మందికి ఏంటంటే నీ గురించి తెలుసుకోవాలనుంది, ఇంకా తెలుసుకోవాలనుంది. అంటే నీకు భర్త లేరు అని చెప్పినప్పుడే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఫస్ట్ అసలు మీ ఊరు ఎక్కడ? నన్ను ఇచ్చింది అమ్మమ్మల ఊరికి ఇచ్చారు, అప్రేటిపల్లికి ఇచ్చారు. మా అమ్మలది హౌస్లోనిపల్లి. అయితే వాళ్ళ అమ్మ, మా ఆయన వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు చిన్న ఉన్నప్పుడు చచ్చిపోతే వాళ్ళ అమ్మమ్మ, మా ఆయన వాళ్ళ అమ్మమ్మలు తీసుకొని పోయి వాళ్ళని పెద్దగా చేసారు. అప్పుడు పెద్దగా చేసిన తర్వాత ఇంకా ఆ ఇల్లు పడబడిపోయింది. అప్పటికి అది ఇంద్రమిల్లి ఇల్లే ఇచ్చారు అప్పుడు వాళ్ళు. ఆ ఇల్లు పడబడిపోయింది. ఇంకా కొంచెం పెద్దగా అయినాక పెళ్లి చేస్తాము, మీ ఇంటికి మీరు పోరి అని చెప్పారంట. నన్ను ఇచ్చి అప్పుడు పెళ్లి చేశారు గట్టిగా. అంటే మీ ఊరు వచ్చి ఏ ఊరు ఇప్పుడు? రైట్ నౌ నువ్వు ఉండేది అప్రేటిపల్లి. ఉండేదే అమ్మ వాళ్ళతో హౌస్లోనిపల్లి. హౌస్లోనిపల్లి అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి ఎంత దూరం అమ్మా? 4 గంటలు అవుతుంది. నారంపేటకి మా ఊరికి అత్తగారు ఊరికి దగ్గరనే ఉంటుంది. 4 గంటలు. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ అని పిలిచాను కదా నేను, నువ్వు ఇంటి దగ్గర ఎన్నింటికి స్టార్ట్ అయ్యావు? నేనమ్మా ఈరోజు 8 గంటలకి స్టార్ట్ అయింది. ఒకటే బస్సా మళ్ళీ మారాలా? ఏం లేదు, ఒకటే బస్సు ఉంటుంది. డైరెక్ట్ ఎక్కువ హైదరాబాద్ బస్సే ఎక్కుతాం. హైదరాబాద్ బస్సు ఎక్కుతాం. 4 గంటల జర్నీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి అరౌండ్ 12:30 అట్లా అయింది కదా. తెలుగులో చెప్పమ్మా. 12:30 అయింది కదా. తెలుగులో చెప్పమ్మా. ఓకే, 12:30 అయిందా? ఇంగ్లీష్ వచ్చు కదా? ఇంగ్లీష్ వచ్చు కదా? నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో మాట్లాడావు కదా. మాట్లాడినా మాది తెలుగు అనేది తెలియదు, ఇంగ్లీష్ అనేది తెలియదు. హ్యాపీ ఉందన్నావు కదా. హ్యాపీ అంటే ఇంగ్లీష్ పడదు తెలుసా? అంతేనా? సంతోషం అంటే తెలుగా? సంతోషం అంటే తెలుగు. చూసావా మరి, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ నన్ను తెలుగులో చెప్పమ్మా అంటున్నావు. అది ఏమంటారు ఇప్పుడు, నువ్వేమంటావు కదా, అట్లా రాదు. అయితే ఇప్పుడు అక్కడ 8 గంటలకు ఎక్కావు, ఇక్కడ ఎన్నింటి దిగావు? 12 అయిపోయింది. ఈడ దిగే వరకు మళ్ళీ లోకల్ బస్ ఎక్కి వరకు. లోకల్ బస్ ఏంటి? ఎక్కడ దిగావు? ఏమంటారు, పెద్ద బస్ స్టాండ్ పక్కల లోకల్ బస్సులు ఉంటాయి కదా మేడం, MGBS దగ్గర దిగావు. అక్కడి నుంచి మళ్ళీ ఇటు వేరే బస్, మళ్ళీ అమీర్పేట బస్ ఎక్కి వచ్చిన. ఆల్మోస్ట్ 8 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరితే నువ్వు ఇక్కడికి 1 o'clock వచ్చావు. అంటే అన్ని గంటల జర్నీ వచ్చావు ఒక ఇంటర్వ్యూకి. చాలా మంది ఈ పాట చూసిన తర్వాత పాట గురించి నీకు ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి రామ్మా అంటారు, ఒకసారి మాట్లాడదాం అమ్మా అంటారు, ఒకసారి పాట రాసింది వినిపించమ్మా అంటారు. అలా ప్రతిసారి వస్తున్నావా? చెప్పినప్పుడల్లా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది ఆడ పాటలు కాబట్టి ఇబ్బంది అయినా పర్వాలేదు అనుకొని వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది ఏమంటే ఉదయం ఈ టైం వరకు ఉండాలమ్మా అంటారు కొందరు. 10 గంటల వరకు 9 గంటల వరకు ఉండాలంటే ఆడ 9 గంటల వరకు ఉండాలంటే నేను ఉదయం ఏమంటారు తెల్లవారుజామున 4 గంటలకు బస్సు ఉంటుంది మా ఊరు. 4 గంటలకి ఎక్కేస్తావా? 4 గంటలకు ఎక్కితే ఇక్కడ 9 గంటల వరకు వాళ్ళకి అబ్బుతాం. దాంట్లో కొందరు 10 అంటే నేను 5కి ఎక్కుతా. ఇంకా 10 గంటల వరకు రావాలంటే కొంచెం లేట్ అవుతుంది అన్న. ఇంకా 6 గంటల బస్సు ఎక్కాలంటే వాళ్ళకి 11, 11:30, 12 అవుతుంది. మరి ఇప్పుడు ఆ పాట తర్వాత చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కదా, ఎవరికైనా పాటలు రాసావా, పాటలు పాడావా? పాడినమ్మా. నేను రాసిన పాటలు, సేకరించిన పాటలు పాడినా, ఓళ్ళు రాసి ఇచ్చిన గిట పాడారు. ఓకే, ఫస్ట్ మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి నీకు ఇచ్చే డబ్బుల్లో ఏమన్నా తేడా కనిపిస్తుందా? నీకు పైసలు ఇస్తున్నారు కదా పాట పాడినందుకు, నీకు కొంచెం తేడా కనిపిస్తుందా? మంచిగా ఇస్తున్నారు పైసలు ఇప్పుడు? ఇచ్చేటోళ్ళు ఇస్తారు. నా పరిస్థితి తెలుసుకున్న వాళ్ళు నేను గింత తీసుకుంటున్నా అంటే అంత ఇస్తారు. మన పరిస్థితి తెలిసి గిట్ట అమ్మ నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు చెప్పుకోలేదు గింత తీసుకొని వాళ్ళు అట్లా అంటారు. అందరూ అంతే, అన్నీ ఏం లేవు. కాకపోతే ఇంకా ఎవరు ఎట్లా ఇస్తే అట్లా తీసుకుంటుండ అంతే. మామూలుగా ఎంత ఇస్తున్నారో చెప్పగలవేమన్నా? అంటే ఏం లేదు, నీ సిచ్యువేషన్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు కదా. కేవలం ఈ ఇంటర్వ్యూ ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ ఇంటర్వ్యూకి
మొత్తం స్క్రోలింగ్. ఇప్పుడు నీ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ పెట్టిస్తాను, అకౌంట్ డీటెయిల్స్ పెట్టిస్తాను. ఎవరు చూసి ఇన్స్పైర్ అయినా కూడా నీకు సహాయం చేస్తారు, ఆర్థికంగా సహాయం చేస్తారు. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూ అప్పటి నుంచి కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. చాలా మంది ఇంటర్వ్యూస్ చూసిన ప్రతి ఒక్కరు ఆవిడ నెంబర్ ఇవ్వండి, మాకు తోచినంత సహాయం చేస్తాం. అది 1000 రూపాయలైనా అయి ఉండొచ్చు, 2000 రూపాయలైనా అయి ఉండొచ్చు. ఎంత సహాయమైనా నీకు కొంచెం సహాయం అవుతుంది కదా, అందుకని ఇంటర్వ్యూ చేస్తున్నా. సో నీ సిచ్యువేషన్ చాలా క్లియర్గా చెప్పావనుకో, ఇంకా చాలా మందికి రీచ్ అవుద్ది, నీ గురించి చాలా మంది తెలుసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ చూసి హెల్ప్ చేయాలనిపిస్తే నీకు ఉపయోగపడుతుంది. పాటకి ఎంత తీసుకుంటున్నావు? పాట కంటే ఇప్పుడు నా పాట నేను పాడిస్తుంటే 10,000 తీసుకుంటుండా. ఇంకా వాళ్ళు కొందరు 2,500కి వాళ్ళు వాడిచ్చారు, నావి గిట్ట 2,500కి తీసుకున్నారు. ఇంకా 3,000 ఇస్తారు, 4,000 ఇస్తారు, 5,000 కాడికి లాస్ట్ వాడినమ్మా అంతే. 5,000 ఎనఫ్ అంతే. 5,000 చివరిగా పాడు, అంతకంటే ఎక్కువ ఇంకా ఏం పాడలే. నా పాట కొన్ని 2-3 వాడిన. 10,000 పాట నా పాటని వాళ్ళకి వాడిన, 10,000 పాట వాడిచారా? ఇచ్చిర్రు, 10,000 ఇచ్చిండ్రు. ఓకే. బేసిక్గా నీకు తెలుసా, ఒక పాట రాసి పాడితే ఎంత తీసుకుంటారో తెలుసా? డబ్బులు ఎంత తీసుకుంటారు? బయట ఎవరితో అడిగావా? తెలుసు, చెప్తారు. చెప్పు. మస్తు ఇస్తారంట, మస్తు అంటే 50, 40, 30, 20 ఇట్లా చెప్తారు. 2 రూపాయలా? కాదు, ఏమంటేనమ్మా నేను 1000 అంటే పెద్దగా పాటను పట్టిస్తారంట అట్లా. కొందరు ఇప్పుడు పెద్ద సింగర్లు అంటారు, ఏమన్నా అంతే అమ్మా, కరెక్టే మాట్లాడుతున్నా. పెద్ద సింగర్ వాళ్ళకైతే వాళ్ళు 15,000, 10,000కి తగ్గరంట. ఏ చిన్న పాట ఉండని 50,000. అవునా? మన గట్ల చెప్తారు నాకు. ఎట్లా చెప్పారు నీకు? గట్లనే చెప్తారు. చెప్పు. పెద్ద సింగర్లే 10-15కి వాడుతారమ్మా అంటారు అట్లా. అవునా? ఓకే. పెద్ద సింగర్లు 10-15,000 పడుతున్నారు, ఫోకులా అని చెప్తారు. ఓకే. మరి ఇప్పుడు నువ్వు ఆ స్థాయికి ఎప్పుడు వస్తావు? పెద్ద సింగర్ ఎప్పుడైపోతావు? ఎప్పుడంటే ఇప్పుడైతే ప్రయత్నం చేస్తుండమ్మా. ఎప్పుడైతే ఇంకా ఒక దారి అంటే దొరికింది, ఇప్పుడు ఇంకా జనాలు ముందుకు తీసుకుపోతారు, అట్లే పోతా. ఇంకా ఇంకొకటి, నీకు ఎప్పుడు ఫోన్ వచ్చిందో తెలియదు, ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ వస్తుంది, వేరే ప్లేస్ నుంచి ఫోన్ వస్తుంది. రేపటికల్లా వదులుకున్నా గిట అక్కడ సిద్దిపేట సాంగులు పాడేటివి, ఇక్కడ రానికనే నాకు ఇబ్బంది అవుతుంది. మా ఊరు నుంచి ఇక్కడ సిద్దిపేట, ఖమ్మం, ఏమంటారు వరంగల్, ఇంకే ఏదో అంటారు, ఒక 5-6 ఊర్లు ఉంటాయి, ఊర్ల జిల్లాలో ఇట్లా మాలేక అక్కడ సైడ్ గిట్ట పాడాలని, రామ్మ నువ్వు రాగలుగుతావు అన్న, రాలేదన్న. నాకు కొంచెం తెలియదు, ఇదే ఇప్పుడు కొంచెం ఇదవుతుంది హైదరాబాదు, అక్కడ అటు తెలియదు అని అంటే కొన్ని వదిలేసుకున్నా. ఇంకా 7-8 పాటలు వదిలేసుకుని ఇంట. ఓకే. ఎన్ని కాల్స్ వచ్చాయి తర్వాత ఆ పాట తర్వాత? మస్తు చేస్తారమ్మా. అందులో ఉపయోగపడే కాల్స్ ఏమైనా ఉన్నాయా? మస్తు ఫోన్లు వస్తున్నాయి కానీ అందులో పనికొచ్చే కాల్స్ ఉన్నాయి. ఒక 10 మంది చేశారంటే ఎవరో ఒకరు, 100లో ఒకరు గ్యారంటీ అవుతారు, అంతే. గ్యారంటీ అవుతారు. మరి ఇంతమంది ఫోన్స్లో వీళ్ళు కరెక్ట్, వీళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళకి పాడితే బాగుంటుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు కొన్ని మాటలే అర్థం కావట్లేదు కదా, మరి ఎట్లా అర్థమవుతుంది? కాకపోతే వాళ్ళకి నేను ఎట్లా చెప్తే అర్థమవుతుంది, నా యాస అర్థమవుతుంది అన్నట్ల నాకు ఇంకా తడబడతా. అమ్మాయిలే వాళ్ళు తక్కువ చెప్పేస్తారు, వీళ్ళతో నేనేం మాట్లాడాలి, నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్ల నేను తడబడతా, అంతే. వస్తాయి మాటలు అని మా యాస కొంచెం అర్థం చేసుకోరు వాళ్ళు. ఏందమ్మా ఇప్పుడు ఏమన్నావు నువ్వు అంటారు. అయ్యో అన్న ఏమనలేదు. నువ్వు తెలుగు భాష మాట్లాడతావు కదా? అయ్యో మాట్లాడతామ్మా నేను. మరి ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు ఎందుకు? అంటే యాస వాళ్ళు అంటారు, ఏందమ్మా ఇప్పుడు ఏమన్నావు అంటారు. ఏమనలేనన్నా అంటారు. రిటర్న్ చెప్పలేను ఇక, ఏం లేదన్నా అంట. లేదు ఏమన్నావు చెప్పు. ఏంటంటే ఇప్పుడు చెప్పేవేంటి? మళ్ళీ చెప్పు. రిటర్న్ చెప్పలేవా? రిటర్న్ అంటే ఏంటి తెలుసా? మళ్ళీ తిరిగి చెప్పేది. అది ఇంగ్లీష్ వర్డ్. అవునా? అవునా? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ నాకు ఇంగ్లీష్ రాదని చెప్తున్నావు. మాట్లాడుతానేమో కానీ అది ఇంగ్లీషే, నాకు వస్తుంది అనేది తెలియదు నాకు. రిటర్న్ ఎట్లనా కాదు, ఊక నోటికి వస్తుంది అంత అంటాయి కానీ. నోటికి వస్తే అంత అనేస్తావా? అన్నాను కానీ ఇది గిట్ట వాడతారు కదా, రిటర్న్ ఇచ్చిరా లేదా అని ఇట్లా చెప్తారు కదా అన్నట్లా రిటర్న్ అంట. ఇది రిటర్న్, రివర్స్, అది కూడా ఇంగ్లీషే. అవునా? బోరు దేవుడు. ఇంకా ఏమంటారు అమ్మ మళ్ళీ తెలుగునే ఏమంటారు? నాకు తెలుగు సరిగా రావట్లే ఇప్పుడు నువ్వు నీతో మాట్లాడే.
లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు. అవునా? సరే హిందీ కూడా నేర్చుకుంటావు ఇంకో ఇంటర్వ్యూలో. రావమ్మా. సరే హిందీ మాట్లాడే వాళ్ళని విన్నావా? విన్నా. మరి ఏమనిపిస్తుంది ఆ టైంలో? ఏమన్నా నేను పిల్లలకి తీసుకురానికి కానీ నేను తిందామని ఏదన్నా కొనుక్కుంటా. అయ్యో దేవుడా నీకు తెలుగు రాదు కదా, ఇంకా ఆడ అసలు తీసుకొని ఇక వాళ్ళకి తెలుగు రాకపోతే వాడి దగ్గర ఏం కొన. మరి ఏం చేస్తా నేను క్యా క్యా అంటావు, ఎంత ఇట్లా మాట్లాడతారు ఇల్లు అనుకుంటా ఇక. ఏమంటారు? అట్లా అంటారు. ఏందో క్యా అంటారు. ఆ క్యా అనేది గిట్ట నాకు తెలియదు. ఓ దేవుడా నా భాష నీకు రాదు, నా భాష నీకు రాదు అంట. ఫోన్లే హిందీ కూడా వచ్చేసింది ఇంకా వెరీ కొన్ని రోజుల్లో. హిందీ ఆతా జాతా. అయితే వంట బాగా చేస్తావా? నాకన్నా మా అమ్మనే మంచిగా చేస్తుంది. ఆవిడ వయసు ఎంత? ఆమె వయసు అమ్మ 40-45 ఉంటుంది అనుకుంటా. 45 ఏళ్ళు. నీ వయసు ఎంత? నాది 31. 31లోనే ముగ్గురు పిల్లలా? ముగ్గురు పిల్లలు. ఓకే. మరి మీ ఇంట్లో ఇప్పుడు మీ అమ్మగారి ఇంట్లో ఉంటున్నారు కదా మీరు, ఎంతమంది ఉంటారు మీ అమ్మగారు? ఎంతమంది చెల్లెలు బయటకు ఇచ్చేసినాం. 2 తమ్ముళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అమ్మ నాయన నేను నా పిల్లలు. మీ మమ్మీ డాడీ అదే పిల్లలు ఉంటారు, అందరూ ఒకటే ఇంట్లో ఉంటారు. నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తారు అంటే ఎవరి దగ్గర నా పని చేస్తారా లేదా పొలం ఉంది? ఏం పొలం ఉంది? పత్తి చేను పెడతారు. పత్తి చేను అంటారా? దూది. ఓకే. పత్తి చేను ఇక వరి నాటేస్తారు. ఓకే. ఎలా ఉంది? బాగానే ఉందా? మరి బాగానే ఉందమ్మా, మంచిగా ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళందరూ బాగానే ఉంటారంటారు. బాగానే ఉంటారా? డబ్బులు వస్తాయా? పంట వస్తుందా? అట్లనే ఇప్పుడు ఉల్లిగడ్డ అమ్మ వాళ్ళదే కోసినాం, ధరలు లేవని చెట్టు కింద పోసినాం. అవి మొలకలు వస్తూనే ఉండేవి, ఓన పడుతూనే ఉంది. అట్లా ఇబ్బంది అవుతుంది. కొనబోయి అమ్ముదాము అంటేనే ధరలు లేవు. కొంచెం ఆగి ధరలు పెరిగినాక ఇది చేద్దామంటే అవి మురిగిపోతుండవి, మొలకలు వస్తుండవి, నాంతుండవి. అట్లా కొన్ని ఒకసారి ఎండిపోతాయి పొలాలు ఇక నీళ్ళు అందకపోతే. బోరు ఉంది కాకపోతే ఎనీ టైం అందాయి కదా. అయితే ఉల్లిపాయ వేసారు ఈసారి. ఉల్లిగడ్డే కదా. ఇక్కడ 4 కేజీలు 100కి అమ్ముతున్నారు. అక్కడ ఎంత అమ్ముతారు మీ ఊర్లో? మొత్తం వీళ్ళు ఒక ట్రాక్టర్కి సంచులు నింపుకోపోతారు, అక్కడ మార్కెట్లో వేసి వస్తారు అంతే. నాయన చూసుకుంటాడు అవన్నీ, అవి పెద్దగా తెలియదు. ఇప్పటికీ పని చేస్తున్నారు మీ నాన్న? చేస్తారు, ఇద్దరు చేస్తారు. ఓకే. అమ్మ బాగుంటుంది. అమ్మ 7 ఏళ్ళలో మ్యారేజ్ చేసిరంట అమ్మకి. 7 ఏళ్లలో అంటే ఆమె వయసు 7 సంవత్సరాలు. 7 ఏళ్లలో పెళ్లి చేశారా? అది తప్పు కదా. అప్పటి వాళ్ళు అట్లే చేసుకున్నారంట. ఇంకా నాన్న 18 ఏళ్ళకి చేసుకున్నాడంట. ఆ లెక్కన మీ అమ్మగారికి నాన్నగారికి చాలా వయసు 10 ఏళ్ళు కదా, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. అమ్మని నన్ను చూస్తే అక్క చెల్లెళ్ళు అంటారు. నాన్న నా ఏజ్గా ఉంది కాబట్టి కొంచెం వయసు అయింది అంతే. సరే, ఇప్పుడు పిల్లల్ని అంతా చదివించడం అంతా నువ్వు మీ అమ్మ మీ నాన్నగారేనా? నెలకి ఎంత ఖర్చు అవుతుందమ్మా మీది మొత్తం ఫ్యామిలీ మొత్తం మీద? ఖర్చు అంటే గట్లా లెక్క పెట్టుకోము, వస్తుండవే. లెక్క పెట్టుకోపోయినా వీళ్ళకి స్కూల్కి ఇంత కట్టాలి, వీళ్ళ బట్టలకి ఎంత కొనాలి, ఇంట్లో తినడానికి ఇంత అని ఖర్చులు ఉంటాయి కదా. అంతగానం కనిపెట్టలేదమ్మా. ఇంత నెలకి ఇంత అవుతుంది అనేది లేదు, అంతేం లేదు. ఖర్చు పెడతాము అయిపోయాం అంతే. ఇంత అవుతుంది ఇంత లేదు అనేది తెలియదు. నాయనకు తెలుసు అనుకుంటా ఎక్క. సరే, ఇప్పుడు మరి నేను వాళ్ళ చేనులో చేస్తా పని, వాళ్ళు నాకేం కూలి ఇయ్యరు. నాన్న దగ్గర పని చేస్తావు? ఖాళీగా ఏం లేదు మా పని. పొలాల పని అయిపోయినాకనే వేరే కూలి పోతాం. ఇప్పుడు కూలి పనికి వెళ్తాను అంటున్నారు కదా, సో ఎంత ఇస్తారు కూలి పనికి వెళ్తుంటే? 200, 250, 300 ఇస్తారమ్మా. 200 అంటే టైమింగ్స్ ఉంటుందా లేదా ఒక రోజుల్లోనా? రోజుల్లో కూలి చేస్తే అంత ఇస్తారు. గుత్తలాగా పట్టుకుంటారు. ఇట్లా ఇంత ఈ ఎకరం పొలం వేసుకొని పోతాం ఎంత ఇస్తారు అని అంటే అట్లా 400, 500 ఇస్తారు పడతాయి. అంటే ఎక్కువ గంటలు చేస్తే 400, 500 వస్తుంది. ఓకే. కొన్ని గంటలు చేస్తే 200, 250 వస్తాయి. పొద్దుసానం ఉంటే కూలీ లెక్క అయితే అంత ఇస్తారు. ఇంత వేసుకొని పోతాం అని గుత్తలాగా మాట్లాడుకుంటే 500, 400 అట్లా పడతాయి. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు పాటలు పాడే టైం కాకుండా మిగతా టైంలో పొలం పనులకు వెళ్తావు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారు అంతేనా? అసలు ఏ పనికి వెళ్తే ఏ పని చేస్తావు నువ్వు? పొలం పనులు అంటే అన్నీ చేస్తామా. నాటేస్తా, విత్తనాలు పెడతాం, కలుస్తాం. విత్తనాలు పెడతారు, తర్వాత కలుస్తాం. కాలుస్తారా? ఏమంటారు, కలుపు తీస్తారా? ఓకే.
కలుపు తీస్తాం. వర్షన్లు అన్నీ ఇప్పుడు మిషన్లు అయినాయి. ఇప్పుడు మరి మిషన్స్ వచ్చినాయి కదా మీకు, ఎట్లా? ఇంతకు ముందు అంటే మనుషులతో చేయించుకునేవాళ్ళు కదా, మరి పని తగ్గిపోతుంది కదా. పని తగ్గిపోతుంది, దానికి అమౌంట్ మస్తు వేస్తుండ్రు మిషన్ వాళ్ళు. మరి మిషన్లు కోసే పంటకి మనుషులు చేసే పంటకి ఏమన్నా తేడా ఉంటుందా? నువ్వేమైనా గమనించావా? ఉంటాయి కదమ్మా, తేడా చెప్పు ఉంటాయి. చెప్పు. ఏముంటాయి, ఇప్పుడు ఒక మిషన్లో చేనుమీనే ఒడ్లు తీస్తుంది, అది గడ్డిని అంతా ఏర్పాటు చేసి. చేనులో మనం కోసిన కోత ఎట్లుంటుంది, తెచ్చి మోపులు అంటే కట్టలు కట్టుకొని వచ్చి ఒక కళ్ళంలో కడెంకేస్తాం. కడెంకేసింది ట్రాక్టర్ బంతి చేస్తుంది, దులిపి మళ్ళీ తూర్పు ఎత్తుతాం గాలికి. ఇదేడా గాలి అదే తూర్పు అదే ఎత్తుకుంటుంది, కోసుకం అదే కోసుకుంటుంది, గడ్డి అదే చేసి పడేస్తుంది. సల్లుకం అంతే, ఏమంటారు మునం అది తిరుగుతుంది కదా, కింద రాళ్ళేవి అంతే ఉంటవి, దాంట్లో వచ్చినవి అంతే ఉంటది. అయితే మిషన్ తో కూడా బాగానే పని అవుతుంది అంటావు, అంతేనా? కానీ ఎక్కువ పరకం అయితే ఒడ్లు మిషన్ తో అయితే ఎక్కువ వేస్ట్ అయితే ఫాస్ట్ గా అయిపోద్దని మిషన్ తో చేయించుకుంటున్నారా? చేస్తారు. మనుషులతో అయితే తక్కువ అవుతుందని. మనుషులు ఎల్లాకొచ్చిర్రు, ఏంది పత్తి గుంజల్లా వస్తారు, కలుపు తీయల్లా వస్తారు, వంగి వరకు వస్తారు పొద్దుడు స్నానము. అవును, అప్పటోళ్ళలాగా గట్టిగా ఉండమా, మేమేమన్నా సంకటి తిన్నామా అంటారు. ఈ రోజుల్లో పొలం పనులు చేసే వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారా? మరి ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు, మా అమ్మ అంత గట్టిగా నేను లేను. మా అమ్మ గట్టిగా ఉంటుంది, పొద్దుడు స్నానం పని చేసినా అలసిపోతుంది. నేను నా కాళ్ళు కొంచెం హ్యాండికాప్ ఉన్నదానికి పొద్దంతా చేసి ఇంటికి వచ్చే వరకు నాకు జర ఎక్క కాళ్ళు అవి బాగా లాగుతాయి. అమ్మనే నా సరిగితే చేస్తుంది అమ్మ, పోయి మళ్ళా చాయ్ పెట్టుకొని వచ్చి తాగు అని అడుగుతుంది. ఆమె అంత గట్టిగా మేము లేము. నువ్వు హ్యాండిక్యాప్డ్ అని చెప్పావు కదా, అంటే ఏంటి పుట్టిన సంధి అలాగా, లేదంటే ఏంటి అసలు నాకు అర్థం కాల. అప్పుడు నేను పుట్టినాక 3 సంవత్సరాలలో మంచిగానే పుట్టినంట. ఎక్కడ హైదరాబాద్కి వచ్చినాక వాళ్ళు కాంక్రీట్ పని అమ్మ నాయన చేసేందుకు నన్ను తీసుకొని వచ్చినట్ట. వస్తే ఇంకా పని కొంచెం డిస్టర్బ్ చేస్తారు కదా పిల్లలు అయినాక, బుద్ధి పుట్టింది తిప్పించి ఆడిపించుకుంటారు, తినిపించుకుంటూ ఉన్నారంట. ఇంకా తిండి వల్ల కొంచెం జ్వరం ఫుల్ వచ్చిందంట. ఇంజెక్షన్ వేస్తే నడుములే కూలిపోయినామంట, నడవలేకుండా అట్లా జరిగిపోయినాక అయినామంట. అప్పుడు మా అమ్మ తండ్రి మా తాత ఆయన నూనె రుద్ది కొంచెం నడవనిక చేసారు అని చెప్తుంది అమ్మ. ఈరోజు ఇంటర్వ్యూ మాత్రం ఖచ్చితంగా నీకోసమే చేయాల్సి వచ్చింది, బట్ నేను మీ పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్పాను, వాళ్ళని కూడా తీసుకొచ్చావు. సో వాళ్ళని కూడా పిలిచేద్దాం, ఒకసారి మాట్లాడతారు వాళ్ళు? ఏమో కెమెరా యాడుందని తెలియదు, మాట్లాడతారు. ఓకే, నాకే తెలియదు. సరే, సింగర్ మల్లమ్మ చాలా ఆర్థిక కష్టాలు పడుతూ ఉంది. ఆడిన పాటకు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు రాలేదు. ఇప్పుడు అసలు మల్లమ్మ ఫ్యామిలీ అందరినీ ఒకసారి పరిచయం చేసేస్తాను. సో హాయ్ అక్క. హాయ్ చెప్పవా నువ్వు? హాయ్. సో ఓకే, ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వు పెద్దమ్మాయా? ఓకే, నీ పేరేంటి? సింధు. ఓకే, ఏ స్టాండర్డ్ నువ్వు? 8th క్లాస్ చదువుతున్నావా? ఓకే, సూపర్. నీ పేరేంట్రా? శివాని. ఓకే, ఏ క్లాస్? 4th. హాయ్ రా. ఏంటి నీ పేరు? శివరాజ్. ఓకే, సో ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. కాదు, ఏంటి అందరికి ఎస్ అని పెట్టేవండి పేర్లు? మా ఇంటి పేరు మేడం అది. మాకు ఇంటి దేవుడు శంకరలింగయ్య ఉంటాడు. ఎవరెవరు? శంకరలింగయ్య, శివుడే అని ఆయన అవతారంలో ఆ పేరు ఉంటుంది. అచ్చా, ఓకే, అందుకని ఇంటి పేరుతో పేర్లు పెట్టాలని పెట్టావా? సెంటిమెంట్ తోనా? ఏంలే, మా ఆయన వాళ్ళది లింగప్ప అని ఉంటది, ఇంకా మేము ఒక శివకి మార్చుకున్నాం, ఒకటి అవుతుంది అన్నట్లు. సరే, వీళ్ళందరికి ఒక ఎన్ని ఇయర్స్ తేడా ఉంది? ఈ పిల్ల చిన్నపిల్ల కదా? ఈ పిల్ల చిన్నపిల్ల. ఏమైనా చిన్న బాబుకి పాపకి ఎంత తేడా అమ్మా? ఈమె 2013లో పుట్టింది, ఈయన 2015లో పుట్టిండు. 2017లో పుట్టింది, 17లో పుట్టింది. ఓకే ఓకే, సింధు ఏంటి అమ్మ మంచిగా చదివిస్తుంది కదా? మంచి బట్టలు కొనిస్తుంది కదా, మీకు ఏం కావాలంటే అది చేస్తుంది. ఇప్పటి వరకు అమ్మ మీకు తెలుసు, మీ మమ్మీ కాబట్టి. పాట పాడిన తర్వాత బయట అందరూ బాగా పాడేవు అని చెప్తున్నారు కదా, మరి మా మమ్మీ అని చెప్పుకుంటాను అందరికి? చెప్పుకుంటారు. ఎట్లా చెప్తున్నావు స్కూల్లో? అంటే ఇది మా అమ్మ వాడింది, మా అమ్మనే వాడింది కాబట్టి అని చెప్తున్నావా? ఏమంటున్నారు? షాక్ అవుతారు, మీ మమ్మీ వాడింది. సరే, ఏంటి ఏమవుతావు పెద్దయ్యాక? IPS పోలీస్. IPS పోలీస్. పాపం అమ్మ కష్టపడి చదివిస్తుంది కదా, ఎప్పుడైనా బాధ అనిపిస్తూ ఉంటుందా? ఇప్పటికి బాధ అనిపిస్తుంది. పొలం పనులకి వెళ్తుంది. డాడీని తెలుసా, గుర్తున్నారా నీకు? నీకు ఎంత ఏజ్లో డాడీ చనిపోయారు? 6 అనుకుంటా. 6 అంటే నీ ఏజ్ 6 ఏళ్ళ?
నీ 6 ఏళ్ళ వయసులో నాన్నగారు చనిపోయారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి చదివిస్తుంది కదా, ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? నీ తోటి పిల్లలందరూ మంచిగా ఉంటారు, 3 పిల్లల్ని చూసుకోవాలి, చదివించాలి, మీ అందరి పోషణ చేయాలి అని. మరి అమ్మని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏం చేస్తావు పెద్దగా? అమ్మని ఎలా చూసుకుంటావు? మంచిగా చూసుకుంటా. మంచిగా చూసుకుంటావు. నీకు మార్క్స్ ఎట్లా వస్తాయిరా? 410 అట్లా వచ్చింది. అయితే ఇప్పుడు పెద్దగా బాగా చదువుకున్న తర్వాత అందరినీ బాగా చూసుకుంటావా? చూసుకుంటావా? మరి అయితే బాగా చదువుకోవాలి, అర్థమైనా? ఇప్పుడు నీకు బుక్స్, స్కూల్ ఫీజు అంతా మమ్మీయే కడుతుందా? మమ్మీనే కాదు. ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం అలాంటివి కూడా జరిగాయా? జరిగాయి కదా. అయినా కూడా బలంగా చదివితే, బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు నీకు చదువుకోవడానికి. నువ్వు చేయాల్సింది ఒకటే, బాగా చదువుకోవాలి. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, అమ్మ నీకు డబ్బులు ఇవ్వలేకపోయినా ఎవరో ఒకరు చూసి నీకు డబ్బులు ఇస్తారు. అర్థమైంది ఇప్పుడు నీకు? బాగా చదువుతావు కదా. హాయ్ శివాని. ఇద్దరికి ఒకటే డ్రెస్సులు ఏంటి? నువ్వు అడుగుతావా? అక్క వేసుకున్నట్లే నాకు కావాలని అడుగుతావు నువ్వు? సేమ్ ఇయర్ రింగ్స్ సేమ్ ఉంది, స్టిక్కర్ సేమ్ ఉంది, కాస్ట్యూమ్ సేమ్ ఉంది, సేమ్ కొన్ని. అప్పుడు నమ్మని అడిగావా ఎందుకు సేమ్ కొనిస్తుందని? మరి ఎందుకు ఇద్దరు ఒకటే వేసుకొచ్చారు? అంటే అమ్మ ఇప్పిస్తుంది. అమ్మ ఇద్దరు ఒకటేలాగా ఉండాలి. ఓహో, ఇద్దరు ఒకటేలా ఉండాలి. ప్రతి డ్రెస్ వాళ్ళకి డబల్ వేస్తా. డబల్ వేస్తావు. సేమ్ కాదురా, సేమ్ వేరు, షేమ్ వేరు. సో హాయ్ రా. హాయ్. క్లాసులో ఎన్ని మార్కులు వస్తాయి? 20 మార్కులు వస్తాయా? 20 ఏంట్రా? 100కి 20 వస్తాయా? 100కి 20 వస్తాయా? అర్థమైంది. సరే, ఎన్ని మార్కులు వస్తాయి స్కూల్లో? నువ్వు ఫస్ట్ బెంచా, లాస్ట్ బెంచా? లాస్ట్ బెంచా. సరే, పెద్దయ్యకి ఏమవుతావు? ఏమవుతావు? కలెక్టరా? సరే, ఫైనల్గా అమ్మ గురించి ఏమైనా చెప్తావా? చెప్పు, మీ అమ్మ గురించి చెప్పు. ఏంట్రా లోపల మంత్రాలు చదువుతున్నావా? సర్లే శివ, హాయ్ రా. సరే, ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? 4th అయిపోయింది, 5th వచ్చావు. ఓకే శివ, ఏంటి నెక్స్ట్ ఏమవుతావు? పెద్దకి ఏమవుతావు నాన్న? ఆర్మీ అంటే ఏంటో తెలుసా? ప్రజల్ని కాపాడేది ఆర్మీ. ఓకే, ఎవరు చెప్పారు నీకు? ఫోన్లు చూస్తారా ముగ్గురులో ఎవరన్నా? ఎవరు ముగ్గురులో ఫోన్ తీసేది ఎవరు ఫస్ట్ లేవంగానే? ముగ్గురు అంతే. ఒకటే ఫోన్ కదా, ఎలా కొట్టుకుంటారు? ముగ్గురు 3 ఫోన్లు ఉన్నాయా? ఒకటి ఫోన్ ఉన్నాయి. పడుకున్నాను అనుకో, నేను లేచే వరకు గొప్ప సౌండ్ తక్కువ పెట్టి చూస్తానే ఉంటాను. ఎవరు చూస్తారు ఫస్ట్ ముగ్గురులో ఫోన్? ఇది ముగ్గురు అంతే. ఫైనల్ గా చెప్తావా? మీ అమ్మ పాటలు పాడిద్ది తెలుసా నీకు? పాట పాడుతుంది మేడం, అడగండి. పాట పాడు, వచ్చింది పాడు. నీకు ఏ పాట వచ్చా పాట పాడు. ఎర్రా ఎర్రా రుమలు వట్టి, ఎర్రా ఎర్రా రుమలు వట్టి, ఏడికొతున్నావు బావా ఎర్రా ఎర్రా రుమలు వట్టి, నాగముఖం నలికే సనం నైతే పనం పోతుంది బావా, నాగముఖం నలికే సనం, పచ్చా పచ్చా వంగులు తొడిగి, పచ్చా పచ్చా వంగులు తొడిగి, ఏడికొతున్నావు బావా పచ్చా పచ్చా వంగులు తొడిగి. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టినరా బాబోయ్. మాట్లాడబోయిన పాట బాగా పాడి, చాలా బాగా పాడావు. సరే, మీరు ఎవరు పాటలు పాడరా? అమ్మలాగా సింగర్ అవరా? ఒకళ్ళు కలెక్టర్, యువర్ సింగర్. ఓ అప్కమింగ్. కంచరోలేసిన కాలవి కంచుంగురా, కాలవి కంచుంగురా, సిట్టపట్ట నడవకే పర్వటి నల్లాడిరా, పర్వటి నల్లాడిరా, సాలలు వేసిన సన్నపు సన్నంచు సన్నపు సన్నంచు రైకే, సింగు తిప్పుత నడవకే పర్వటి నల్లాడిరాన, కొంగు తిప్పుత నడవకే పర్వటి నల్లాడిరాన. సూపర్. ఏంటి ఓన్లీ ఫోక్ పాటలే పాడతావా? సినిమా పాటలు ఏమైనా పాడతావా? వచ్చా సినిమా పాటలు? పాడుతుంది. సినిమా పాట ఒకటి పాడవా ప్లీజ్ నా కోసం? నేను అందుకుంటా, నీకు తప్పు పోతే. పాడు సినిమా పాట. కొనన పల్లె కోడి కూతల్లే ఒల్లిర్సుకుందే కోడి లే, యాప పుల్లాల సేతు నమ్లిందే, రామ 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 రామ, తలకు పోసింది తల్లే, అలుకు పూసుకుందే ముగ్గుసు కల్లే, సద్ది మూటల్లా సద్ది పెట్టుకున్న గిరికాల పల్లె, ఊరు పల్లెటూరు, తిని తీరే కన్న కూతురు, తిని తీరే కమ్మ తీరు, కొంగులోనే దసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు. రీసెంట్ టైమ్స్ లో బొంబాయికి రాను పాట బాగా వైరల్ అయింది కదా, వచ్చా? అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రావే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్.
ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కగా చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మ ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివిస్తుంది, మీకే తెలుసు మాకంటే ఎక్కువ. సో మీ ముగ్గురు బాగా చదువుకోండి, మంచిగా మార్కులు తెచ్చుకోండి. చదువుకోవడానికి డబ్బులు అవసరం లేదు, మీరు బాగా చదువుకుంటే ఎవరో ఒకరిని హెల్ప్ చేస్తారు. ఓకే మీరు బాగా చదువుకున్నారు అనుకో, మా అమ్మాయి బాగా చదువుకుంటుందండి అని ఎవరికైనా అడిగినా హెల్ప్ చేస్తారు ఈ రోజుల్లో. ఏమైనా చెప్తావా? చెప్పు, నేను చెప్పు. సుమన్ టీవీకి ధన్యవాదాలు. సుమన్ టీవీకి ధన్యవాదాలా? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎర్ర ఎర్ర రుమాలు అనే పాటతో సింగర్ మల్లమ్మ మనందరికీ బాగా పరిచయం అయింది. సో కేవలం ఈ ఇంటర్వ్యూ తనకు ఉపయోగపడుతుందని మళ్ళీ ఇది మెన్షన్ చేస్తున్నానండి. తను పాట రాయగలదు, పాటలు పాడగలదు. సో అక్కడెక్కడో నుంచి హైదరాబాద్ వచ్చి ఎవరు ఫోన్స్ చేసినా కూడా ఒకసారి పాట పాడి పాట వినిపించి, అంటే తన పిల్లల్ని చదివించుకోవడం కోసం మాత్రమే సింగర్గా ఒక జర్నీ అయితే స్టార్ట్ అయింది. తన భర్త చనిపోయినా కూడా పిల్లల కోసం తన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఖాళీ ఉన్నప్పుడు పొలం పనులకు వెళ్తూ ఉంటుంది. ఎవరన్నా పాట పాడమని అడుగుతుంటే వచ్చి హైదరాబాద్ వచ్చి మార్నింగ్ 4 గంటలకి అక్కడ బస్సు ఎక్కితే ఇక్కడ 12 గంటలకు దిగినా కూడా రోజంతా కూడా పిల్లల కోసమే కష్టపడుతుంది. సుమన్ టీవీలో చాలా ఇంటర్వ్యూస్ చేశాము. బిఫోర్ నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మల్లమ్మతో, అంటే సాంగ్ బాగుందని మాత్రమే చేశాను. తనని పరిచయం చేసిన తర్వాత చాలామంది మంచిగా కమెంట్స్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చాలా సందర్భాల్లో మీరు మెసేజ్లు చేశారు. అందుకనే వెరీ ఫ్యూ డేస్, అంటే ఒక 1 మంత్ అయింది నేను ఇంటర్వ్యూ చేసి, మళ్ళీ తనకి సహాయం చేసే దిశగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీలో చాలా వరకు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక బర్త్డే పార్టీ చేసుకోవడానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. ఏ ఒక్కరికి ఇంటర్వ్యూ రీచ్ అయినా కూడా ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మల్లమ్మకు సహాయం చేయండి. ఈ స్క్రీన్ మీద నెంబర్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. తన ఫోన్ నెంబర్, తన అకౌంట్ డీటెయిల్స్ నేను పంపిస్తున్నాను. గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ అవైలబుల్గా ఒక నెంబర్ ఉండిందండి. లాస్ట్ టైం మా ఆఫీస్ నెంబర్ ఇచ్చాము, చాలామంది తన నెంబర్ అడిగారు. సో అందుకని ఈసారి తన నెంబరే మెన్షన్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ఇంటర్వ్యూలో చూసారు వాళ్ళ పిల్లల్ని కూడా. సో వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఎవరు చూస్తే మీకు ఎమోషనల్గా అనిపిస్తే మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా మల్లమ్మతో మాట్లాడు. మల్లమ్మ ఏం చెప్పేస్తావు ఆడియన్స్? నా పిల్లలకి ఒక్కటే చదువుకునికే కొంచెం సాయం చేసింటే బాగుండే, అంతే అడగలని. వాళ్ళు ఒకటి ముందుకోతే నాకు అదే పెద్ద ఆస్తి. వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడారు అనుకో, ఎవరైనా ఇట్లా చదివిస్తామని ముందుకు సాయం చేసినా నాకు అదే పెద్ద గిఫ్ట్ అని భావిస్తా. అడగటానికి కూడా చాలా బేసిక్గా ఏంటంటే ఎవరికైనా కష్టాలు వస్తే కెమెరాస్ ముందు ఏడ్చేస్తారు, మాట్లాడేస్తారు. నేను ఈ మాట చెప్పమ్మా అన్నా కూడా తను చెప్పలేకపోతుంది. అంటే ఏంటంటే పిల్లల కోసమే అడుగుతుంది. ఒక్కసారి మనం రోజు చాలా ఖర్చులు పెడుతూ ఉంటాము, బట్ వీళ్ళ కుటుంబం చూస్తే ప్రతి ఒక్కరూ చెల్లించక మానరు. సో ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లమ్మకి మాత్రం సహాయం చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఒకసారి కాల్ చేయొచ్చు, తనే మాట్లాడుతుంది. అండ్ తన జీపే, ఫోన్పే నెంబర్స్ కూడా మేము మెన్షన్ చేయడం జరుగుతుంది. కేవలం ఈ ఇంటర్వ్యూ వల్ల తనకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందుతుంది అనే దిశగానే ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బిఫోర్ ఇంటర్వ్యూ చాలా బాగా ఆదరించారు అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. ఓకే.